షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రాధాక్షయిని, వాడి గురించి ఏమైనా తెలిసిందా? అది చెప్పడానికే వచ్చాను. అవునా? ఎక్కడున్నాడు? ఏంటి? హైదరాబాద్లో ఉన్నాడంట. హైదరాబాద్లోనా? ఫోన్ చేశాడా? రమ్మని చెప్పాడా? ఏమన్నాడు? వాడు నాతో మాట్లాడలేదు. ఉన్నాడని తెలిసింది. మరి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? దుర్గమ్మ. వదినా, తనకెలా తెలిసింది? వాడు లక్ష్మికి మెసేజ్ పెట్టాడు. రాహుల్ లక్ష్మికి మెసేజ్ పెట్టాడా? ఏంటి? రాహుల్ మెసేజ్ పెట్టాడా? ఎవరికి? ఎప్పుడు? దాక్షాయిని చెప్పిందే. ఏంటత్తయ్య, రాహుల్ ఎవరికి మెసేజ్ పెట్టాడు? ఆ విషయం నీతో ఎవరు చెప్పారు? ఇందాక మీ అమ్మ మా ఇంటికి వచ్చింది. దుర్గా? అవును, తనే వచ్చి అడ్రస్ చెప్పి నీకు ఆ శ్రమ తగ్గిద్దామని వచ్చాను. ఎక్కడున్నాడు దుర్గమ్మ? హైదరాబాద్లో. లక్ష్మికి మెసేజ్ పెట్టాడు. అందులో హైదరాబాద్ పెడుతున్నాను అని. వెతకడం అనవసరం, ఆయాసం తప్ప ప్రయోజనం లేదు, వాడొచ్చిన పెళ్ళి ఆగదని హెచ్చరించి వెళ్ళింది. దీన్ని బట్టి నీకేమనిపిస్తుంది మామయ్య? కోవర్ట్ ప్లాన్ అనిపిస్తుందమ్మా. కోవర్ట్ ప్లాన్. ఎస్, నువ్వు 100% కరెక్ట్ మామయ్య. కోవర్ట్ ప్లాన్ అంటే ఏంటన్నయ్య? నన్ను ఈ ఊళ్ళో రాహుల్ కోసం వెతకుండా చేయడం. అందుకనే అత్తయ్య ప్రత్యేకంగా ఆంటీ ఇంటికి వెళ్ళి మరి మనకి విషయం తెలిసేలా చేసింది. మన నిజంగానే వాడు హైదరాబాద్లో ఉన్నాడని నమ్మేసి ఇక్కడ వదిలేసి అక్కడ వెతకడం మొదలు పెడితే వాడు దొరకడు. ఇక్కడ అత్తయ్య అనుకున్నట్టు పెళ్లి జరిపించేయొచ్చని అత్తయ్య అలా ఆలోచించింది. నిజమే. దాని ప్లాన్ అదే. అత్తయ్య ఏదో చేయబోయి తనకు తెలియకుండానే మనకి విషయం చెప్పి మేలు చేసింది. మేలు చేయడం ఏంటే? అవునమ్మా, వాడు ఈ ఊర్లోనే ఉన్నాడని అర్థం కావడం, లేదా వెతికితే దొరుకుతాడన్న భయంతోనూ మనల్ని హైదరాబాద్ అంటూ దారి మళ్లించాలని చూడటం అసలు పథకం.